ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలోని కొత్తకోట అనే విలేజ్లో ఉన్నమాట. ఇక్కడ ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు ఈ ఇస్తరాకులకు సంబంధించిన మార్కెట్ జరుగుతుందన్నమాట. ఈ మార్కెట్కి చాలామంది ప్రజలు అంటే ఆడవాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ కొనుక్కుంటూ ఉంటారన్నమాట. వ్యాపారస్తులు ఇక్కడికి వచ్చి అమ్ముతూ ఉంటారు. ఇవి కొండలో దొరుకుతాయంటే ఈ ఆకులన్నీ అక్కడి నుంచి తీసుకొచ్చి ఈ ఇస్తరాకులు ఇక్కడ మార్కెట్ హోల్సేల్గా అమ్ముతూ ఉంటారన్నమాట. ఇది ఇక్కడ పరిస్థితి ఒకసారి చూడొచ్చు. ఒకప్పుడు ప్రతి ఇంట్లోనూ ఇస్తరాకులపై భోజనం చేయడం ఒక సాంప్రదాయం. కాలం మారింది, జీవన విధానం మారింది. ప్లాస్టిక్ మరియు డిస్పోజబుల్ వస్తువులు మన జీవితాల్లో భాగస్వాములు అయ్యాయి. కానీ ప్రకృతిని ప్రేరించే కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ తమ పాత సాంప్రదాయాలు వదలలేదు. అలాంటి ప్రాంతాల్లో కొత్తకోట విస్తరాకుల సంత ఒకటి. అందరికీ నమస్కారం. నేను మీ ఆర్ఎస్ శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లాలోని కొత్తకోట అనే గ్రామంలో ఉన్నామండి. ఇక్కడ ఈ కొత్తకోట అనే గ్రామంలో ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు ఇక్కడ ఇస్తరాకుల మార్కెట్ జరుగుతుందన్నమాట. అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అటవీ ప్రాంతంలో ఇస్తరాకులు తెచ్చి అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ హోల్సేల్గా ఇక్కడ అమ్ముతూ ఉంటారు చాలామంది మహిళలు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు కొన్ని గ్రామాల ప్రజలు ఇక్కడ ఆడవాళ్ళు వచ్చి కొనుక్కుంటూ ఉంటారు అన్నమాట. ఈ మార్కెట్ ఎలా ఉంటుంది, ఏంటి, ఈ దేనికి ఉపయోగపడతాయి అనే విషయాలు ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. ప్రతి ఆదివారం ఉదయం సూర్యుడు ఉదయించక ముందే ఈ సంత మేల్కొంటుంది. ఇక్కడ అమ్ముడయ్యేది కేవలం ఆకులు మాత్రమే కాదు, ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధం. ఒకవైపు ప్రపంచం ప్లాస్టిక్ కాలుష్యంతో పోరాడుతుంటే మరోవైపు ఈ సంత ప్రకృతి దగ్గరగా ఉండే జీవన విధానాన్ని గుర్తు చేస్తుంది. పాడేరు వెళ్ళే దారిలో కొత్తకోట అనే ఏరియా వచ్చామండి. కొత్తకోట అనే ఏరియాకి వచ్చేటప్పటికి ఇక్కడ అడ్డాకులు అని పిలుస్తారు అనమాట. మన సైడ్ కుట్టుడాకులు అని పిలుస్తారు కదా. ఇక్కడ ఎవరు చూసినా ఇదే వర్క్ చేస్తున్నారండి. మనకి కొత్తగా అనిపిస్తుంది అన్నమాట ఇవన్నీ చూసేటప్పటికి. మొత్తం ఊరంతా కొత్తకోటలో ఇదే పని చేస్తూ ఉంటారండి చాలా మంది మహిళలు. చూద్దాం, ఎవరి చేతిలో చూసినా మనకి ఈ ఆకులే కనిపిస్తున్నాయి. మీరు కుడతారు ఇవి? ఎక్కడ దొరుకుతాయి ఇవి? కొండల మీద. ఏమంటారమ్మా వీటిలో ఆకులు? ఇస్తరాకులు. అడ్డాకులు అంటున్నారు మీరు? అడ్డాకులు కదా, ఇస్తరాకులు అంటారు. అలాగే కూడా మీరు ఏం చేస్తారు? తీసుకెళ్ళి కోసి మడెట్టి కొడతాం. 100 కుడితే 100కు 100. ఓకే, 100 కుడితే 100కు 100 రూపాయలు. 100కి 130 రూపాయలు. 100 ఆకులు అయితే 130 రూపాయలు ఇస్తారు అన్నమాట. మీ ఊళ్ళో అందరూ ఇది తయారు చేస్తారా? అందరూ ఇదే తయారు. కొత్తకోట 70 రూపాయలు మొత్తం అంతా. ఇప్పుడు కుట్టి వాళ్ళు ఎవరన్నారా? లేడీస్ ఎవరైనా ఇక్కడ గోల్డ్ మంది కొడతారు. నాకు ఎవరైనా కుట్టి వాళ్ళు చూపిస్తే బాగుంది. గోల్డ్ మంది కొడతారు వెళ్ళి దారిలో. ఇటే ఊరంతా ఆకులు కుట్టే, మా ఊరంతా ఆకులు కుట్టే ఇస్తరాకులు చూసారు కదా. ఈ ఆకులు తీసుకెళ్తున్నారు. ఎక్కడ దొరికినాయి మరి? ఆ కొండల మీద దొరుకుతాయి. మజ్జిగరువు, అన్నవరం, ఉగ్గంపేట అవన్నీ. ఓకే, ఇవి తీసుకెళ్లి ఆకు కొడతారట. ఒక ఆకు కుడితే 100 ఆకులు కుడితే 130 రూపాయలు వస్తాయి. ఇవి ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి అన్నమాట. ఆకులు కుట్టు లేకపోతే ఇక్కడ కొద్దిగా బ్రతకడం కష్టం. ఓకే, ఆడవాళ్ళకి ప్రత్యేకంగా వర్క్ అంటూ ఉంటే ఆకులు కుట్టే. ఓకే, మీ ఏరియాలో అందరూ ఇది? మా ఏరియా అంతా చుట్టుపక్కల 20 దగ్గర 30 గ్రామాలు చిల్లర ఉన్నాయి. 30 గ్రామాలు కూడా ఆకులు కుట్టు మీద బతుకుతారు. ఇన్నాళ్ళు పూర్వం అంటే 200 ఆకులు అయితే 100 రూపాయలు ఇచ్చాడు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే 100 ఆకులకే 130 రూపాయలు ఇస్తున్నారు. ఇప్పుడు బాగానే ఉంది, రేట్లు అయితే బాగానే ఉంది. కానీ కాకపోతే ఉన్న పరిస్థితులు పెట్టి కష్టమే. రేట్లు మరి టూ మచ్ పెరిగిపోయి కాబట్టి అన్ని సగం. కంపెనీలు కూడా ఉన్నాయండి కదా మీకు? రెడీమేడ్ కంచాలు తయారవుతున్నాయి. రెడీమేడ్ కంచాలు వీటితోటి ఎక్కడ ఉన్నాయి? వీటితోటి ప్లాస్టిక్ లో ముందున్నాయా? ఓకే, ఇప్పుడు బ్యాగ్స్ చూసారు కదా. ఇక్కడ ఎక్కడ చూసినా చాలా మంది మహిళలు దీని మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారంట. ఈ అడ్డాకులు అంటున్నారు, కొంతమంది ఇస్తరాకులు అంటున్నారు. ఈ ఆకులన్నీ ఈ అడ్డాకులు తయారు చేసిన తర్వాత ఇస్తరాకులు అంటారు. ఈ అడ్డాకులు తయారు చేసిన తర్వాత ఇస్తరాకులు అంటారు అన్నమాట. చూద్దాం, కుట్టుడాకులు అంటాం కదా మన సైడ్, ఇవేమాట.
ఒకసారి ఇంకా చాలా ఉన్నాయి, ఇవన్నీ ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఈ ఇస్తరాకులు కేవలం భోజనం చేయడానికి ఉపయోగించే ఆకులు మాత్రమే కావు, అవి మన పూర్వీకులు జీవనశైలికి ప్రతీకలు, ప్రకృతిని గౌరవించే మన సంస్కృతికి గుర్తులు, భూమికి హాని చేయకుండా జీవించడం ఎలా అనేది చెప్పే ఒక చిన్న సందేశం. మనకి వెళ్ళేదారిలో ఈ కుట్టుడాకుల ఐడియా ఉంది కదండి, ఇటు సైడ్ ఎక్కువగా కుట్టుడాకులు ఉంటాయంట, అడ్డాకులు అని చెప్తున్నారు. ఈ కొత్తగా ఉన్నాయన్నమాట, ఎక్కడ చూసినా ఇవే ఉన్నాయి, ఒకసారి చూడొచ్చు. అలాగే ఇక్కడ కూడా చాలామంది ప్రజలు దీని మీద వర్క్ చేస్తూ ఉంటారంటే, చాలామంది మహిళలు. ఈ ఊరంతా ఇక్కడ ఎక్కువగా ఈ ఆకులే ఉంటాయట. ఈ ఎక్స్పోర్ట్ కూడా అవుతూ ఉంటాయండి. ఇది కొత్తకోట అనే ఏరియా అన్నమాట. ఇక్కడ చాలామంది ప్రజలు ఉన్నారు, చూడొచ్చు మీరు. కొత్తకోటలో సంత జరుగుతుందంటండి. అంటే పాడేరు వెళ్తుంటే మనకి మధ్యలో కనిపించింది. ఇవన్నీ ఎక్స్పోర్ట్ అవుతున్నాయండి, ఒకసారి చూడొచ్చు. ఇది చూసారు కదా ఎలా తీసుకొస్తున్నారు. మన సైడ్ ఇలా ఉండదన్నమాట, అందుకే మీకు కొత్తగా ఉంటుందని ఇవి చూపిస్తున్నాను. ఇవన్నీ ఇస్తరాకులు తయారు చేసే జీవిస్తుంటారు అన్నమాట ఇక్కడ చాలామంది. ఈ బ్యాక్ సైడ్ కూడా సంత జరుగుతుందంట, చూసారు కదా. అస్సలు ఇవన్నీ ఇస్తరాకులేనండి. ఇది సంత జరుగుతుంది, ఇక్కడ సంత జరుగుతుందా, ఆకుల సంత జరుగుతుందంట. అసలు ఇన్ని ఉన్నాయి చూడండి, ఇంత మొత్తంలో ఇస్తరాకులు ఉంటాయా అని అనిపించేలా ఉందన్నమాట. ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ఇస్తరాకుల సంత చూడాలంటే మనం కొత్తకోట అనే విలేజ్ రావాల్సిందే. అసలు ఇది ఎంతమంది మహిళలు దీని మీద ఆధారపడుతున్నారో మనకు అర్థమవుతుంది. చూద్దాం, చాలా మంది ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. అమ్మ నమస్తే, ఏ ఊరమ్మా ఇది? కొత్తకోటనండి. కొత్తకోట. ఈ ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు మీరు? అయ్యి ఆకులు ఇంకొకరు తెస్తారండి, మేము కొనుక్కుంటాం. మీరు కొనుక్కుంటాకు వచ్చారా? కొనుక్కోడానికి వచ్చాం. ఓకే, ఇది అంతా కలిపి ఎంత పడుతుంది? ఏమోనండి, ఎంత పడుతుందా? 2,000 చెప్తున్నాడు ఒకటి. ఇది ఒకటా? ఒకటే. ఇది ఒకటి 2,000. ఎన్ని ఆకులు అవుతాయో? ఇంకెన్నో కన్నీ అవుతాయి, పట్టుకెళ్ళిన తర్వాత నష్టమైన నాభానం అందే. ఇంకంతే చెప్పలేము, గ్యారంటీ. 2,000 అంటే 2,000 పైన అవుతుంది అంటారు ఆకులు. ఏమో చూడవచ్చు, బేరాన్ని పెట్టారు, రేట్లు పెట్టి అవుతుంది. మీరు ఇంటి దగ్గర ఇదే వర్క్ చేసుకుంటారు? ఇదే పని, చెరువు పనికి అది ఉంటే చెరువు పనికి వెళ్ళిపోతాం. అందరూ కొనుక్కోవడానికి వచ్చారు అందరూ. ఇంకా చాలా మంది అంటే కొంతమంది ఎవరో తీసుకుంటారు, కానీ అందరూ కొనుక్కోవడానికి. కొనుక్కోపోతే మా దినం అమ్ముకుంటేనే మా దినం తీరుతుంది. కట్టుకొట్టుకోవడం, ఖర్చు చేసుకోవడం, మొదలు పెట్టుకోవడం, అంతేగాని ఎక్కడికి వెళ్ళలేము, ఏ ఊరు వెళ్ళలేము, ఏ ఊరు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారండి అక్కడ? మరి మా పుట్టిన కాంచింది వీళ్ళు ఒక్కసారి ఒక 20,000 30,000 కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటారు. రోజు కట్టుకుట్టుకొని ఇంట్లో కొట్టించుకుంటారండి. అంతేగాని ఏమి లేదు, ఎన్నోనే నాభై ఉండదు. సార్ ఇప్పుడు ఇది మొగ్గోడు తెచ్చినా ఎట్టపోనా ఏదో ఖర్చుకొస్తాయి. కొద్ది కొద్దిగా డబ్బులు అవి తీసుకోకుండా మాకు ₹20 సవకేస్తారు. అది ఫారెస్ట్ అడుగుతారు. ఏజెన్సీ నుంచి వస్తాయి మీకు? ఏజెన్సీ నుంచి వస్తాయి, పాడేరు నా మీద నుంచి వస్తాయండి. ఇక్కడ రోజు సంత జరుగుతుంది ఇక్కడ? రోజు కాదు, ఆదివారం బుధవారం శుక్రవారం. ఆదివారం బుధవారం శుక్రవారం కొత్తకోటలో జరుగుతుంది. అక్కడ నుంచి వీళ్ళు తెస్తారు, ఇక్కడ నుంచి మాకు వీళ్ళు అమ్ముతారు. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఉంటుంది మార్కెట్? ఉంటుంది 10 గంటలతో అయిపోద్ది. ఉదయం 7 గంటల నుంచి 10 గంటలకు అయిపోద్ది. 10 గంటలకు అయిపోతుంది. ఇది ఏ మండలంలోకి వస్తుందండి? రావికాతం మండలం అండి. రావికాతం మండలం. రావికాతమా? ఏ జిల్లా? విశాఖ జిల్లా. విశాఖ జిల్లా. ఇప్పుడు అనకాపల్లి అయిపోయింది. ఇప్పుడు అనకాపల్లి అయిపోయింది. ప్రతి ఆదివారం బుధవారం శుక్రవారం ఈ 3 రోజుల్లో ప్రతిరోజు మార్నింగ్ 7 గంటల నుంచి 10 గంటల వరకు ఇక్కడ ఈ ఇస్తరాకుల సంత జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఇక్కడ చాలా మంది మహిళలు దీని మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారండి. చాలా మంది మహిళలు వచ్చి ఇక్కడ కొనుక్కుంటూ ఉంటారు, ఈ కట్టల లెక్కన అమ్ముతూ ఉంటారు. రేట్లు ఎలా ఉంటాయి ఏంటనేది చూడొచ్చు. ఒకసారి ఈ మార్కెట్ అంతా ఏ విధంగా ఉందో చూపిస్తాను మీకు.
కొత్తకోట గ్రామానికి ఫస్ట్ నుంచి ప్రసిద్ధి అండి విస్తరాకుల వ్యాపారం అన్నది. ఆ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ కుట్టుకోవటం వాళ్ళ అలవాటు. ఏదో పాల బేడ చూసుకుంటారు, తెచ్చుకుంటారు, కొనుక్కుంటారు, మళ్ళీ దాని మీద ఉత్పత్తి. ఇది ఒక వృత్తి అన్నమాట. అనకాపల్లి డిస్టిక్, రావుకత మండలం, కొత్తకోట విలేజ్. ఇక్కడ నుంచి నర్సీపట్నం వచ్చి 45 కిలోమీటర్లు వస్తుంది సార్. తుని నుంచి 45, నర్సీపట్నం నుంచి 15 కిలోమీటర్లు. చాలా మంది ప్రజలు ఇక్కడ రావడానికి ట్రై చేస్తారు కదా. ఇది అనకాపల్లి జిల్లాలోకి వస్తుందండి. రవికత మండలం అంట, కొత్తకోట విలేజ్. యాక్చువల్గా తుని నుంచి 45 కిలోమీటర్ల డిస్టెన్స్ అంటున్నారు. అలాగే నర్సీపట్నం నుంచి 15 కిలోమీటర్ల డిస్టెన్స్ అంటారు. ఎవరైనా వచ్చి కావాలితే కనుక ఆకుని బట్టి కూడా వీళ్ళ రేట్ ఉంటుందేమో అండి. ఇది పెద్దగా ఉందా ఆకు? బాగాలేదు ఆకు, బాగాలేదు, మధ్య మధ్యలో చిరిగిపోయి ఉన్నాయి కదా. ఇది చూసుకుని కొనుక్కోవాలన్నమాట. అడవుల్లోకి వెళ్ళి చాలా మంది వ్యాపారస్తులు అక్కడి నుంచి కొనుక్కుని ఇక్కడ తెచ్చి అమ్ముతూ ఉంటారు అన్నమాట. చూసారు కదా, ఇస్తరాకుల మార్కెట్ అంటే ఎంత ఉంటుందమ్మా. ఒకసారి మీకు ఈ మార్కెట్ అంతా చూపిస్తాను. ఇంతమంది మహిళలు దీని మీద ఆధారపడి జీవిస్తారని చూపించడానికే. అసలు ఎంత అలా ఉన్నారో చూడండి. ఎంతమంది మహిళలు దీని మీద బతుకుతున్నారో మీకు అర్థమవుతుంది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, చాలామంది మహిళలు దీని మీద ఆధారపడుతున్నారు. ఈ సంత అంతా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో సంత ఇక్కడే, కుట్టుడాకుల సంత అయితే ఇక్కడే జరుగుతుంది అన్నమాట. ఇంకెక్కడ జరగదు కదా. ఇదే మార్కెట్. మీకు ఎక్కడ కావాలన్నా ఇక్కడ వస్తాయి అన్ని. మొత్తం అందరూ ఇక్కడికి వస్తారండి. మార్కెట్ మొత్తం ఇక్కడే వస్తుంది. అంతానా అమ్మ, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు ఇప్పుడు? మాది ఊరే. కొంచగోళ నుంచి వస్తారు, కన్నంపేట నుంచి వస్తారు, నాడిపాలెం నుంచి వస్తారు. ఈ 14 ఊళ్ళో ఇక్కడికే రావాలా. కొనుక్కోవడానికి వచ్చారు మీరు? అమ్ముకోరు ఇక్కడే మార్కెట్. అమ్మడం కూడా ఇక్కడే. ఇక్కడే ఇప్పుడు కొనుక్కునే మేమును అన్ని. ఇప్పుడు ఎంత చెప్తున్నారా మీ మూట అంతా కలిపి? ఎంత కదా 2,000 ఒకటి తిమ్మిళ్ళాకను, ఒకటి 2,000 రూపాయలు ఎక్కడ తేల్చాలి మేము. 2,000 పెట్టి కొనుక్కోవాలన్నమాట. సాగుకారులు కొనడానికి మేము సాగు అడుగుతారు. ఎవరు అమ్ముతున్నారు ఇప్పుడు ఇక్కడ? అంతా మార్కెట్ సాగుకారులే. అంతానా సాగుకారులు తెచ్చి అమ్ముతారా? సాగుకారులు అంతా మేమే వెళ్తాం. ఆ సాగుకారులు అంటారా కొని వాళ్ళు సాగుకారులు అనపోతే మీరే అక్కడి నుంచి తెచ్చుకుని అమ్ముతున్నారు. ఇది అక్కడికి వెళ్తాను. అది ఎంత దూరం, ఉగ్గంపేట కొండలోంచి వెళ్ళి మీకు అందా ఒక 10 రూపాయలు పెడితే ఒక 20 రూపాయలు మిగులుతాయి. 2 రోజుల పని ఇక్కడే తెచ్చుకుంటాడు డబ్బు అంతా కూలి పనికి వెళ్ళి. ఇంక చేసున్న పని ఎక్కడికి వెళ్ళాక ఇంకా అలాంటి పడి ఎడుతాం. మీరు కూడా కొనుక్కోవడానికి వచ్చారు. కొన్నారా? కొన్నాం. ఎంత కొన్నారు? ఇవే 1,500, 2,000 బేరాలు తిమ్ముకోలుదని. అక్కడ కావిడ 4,000 రూపాయలు అక్కడే. ఉగ్గంపేట ఎక్కడ, పాడేరు ఎక్కడ. ఆల్రెడీ 14 ఊళ్ళు యాగ మీద బతుకుతారు. యాగ మీద బతికి వాన వచ్చినా వరద వచ్చినా ఇది ఆపరం. ఇనుపలు 100 రూపాయలు ఇనుపలు కట్ట. 100 రూపాయలు ఒక్కొక్క ఇంత కట్ట. అది ఆ టైం అప్పుడు సంక్రాంతికి అది వస్తుంది. ఈ టైం అప్పుడు మే నెలలో 5వ నెల, 6వ నెల, 7వ నెల దాకా ఇవ్వస్తాయి. మళ్ళీ ఆకు రంగు మారిపోద్ది. ఈ 2 నెలలు మేము నచ్చలు ఖర్చు పెట్టి ఇంట్లో దాని మూటలు వేసుకున్నట్టు వేసుకుంటాం. సంవత్సరం మొత్తం మీద అదే కుట్టుకుంటా, అప్పు తీర్చుకుంటా, అప్పులు చేసుకుని కొనుక్కుంటాం. ఆ అప్పులు తీర్చుకుంటా అలా బండి సాగింది. ఇది ఎన్ని రోజులు వస్తుందండి? ఇది వారం రోజులు కుట్టేస్తాం. వారం రోజులు కుట్టేస్తారు. ఒక్కరు కుట్టేస్తారా? అక్కడే కుట్టేస్తారు. మీకు కుట్టడం చూపించాలి నాకు. చూపిస్తారండి. అవి కుడితే ఈ పుల్లలు ఎలా కొడుతుండ్రో, ఎలా చీరుతుండ్రో భయపడతారు. కత్తిలా పోతాయి ఆ పుల్లలు. మాకు అలవాటు అయిపోయి గోల్డ్ చూడు నెత్తుర్లు వచ్చేసి ఈ రోజుల్లో కూడా గ్రామాల్లో జరిగే పెళ్లిళ్ళు, పండుగలు, అన్నదాన కార్యక్రమాలు, దేవాలయ ఉత్సవాల్లో విస్తరాకుల వినియోగం కొనసాగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ ఆకులు సహసిద్ధమైనవి, పర్యావరణానికి హాని చేయవు, వాడిన తర్వాత మళ్ళీ మట్టిలో కలిసిపోతాయి. కానీ ప్లాస్టిక్ మాత్రం సంవత్సరాల తరబడి భూమిని కలుషితం చేస్తూనే ఉంటుంది.
ఏంటంటే ఇస్త్రాకులు కుట్టాలంటే ఈ పుల్లలతో కుట్టాలా? ఆహా. ఈ పుల్లలతోటి కుట్టాలి మరి. కట్ట ఎంత అమ్మ ఇది? 80 రూపాయలకి అమ్ముతారా? మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారమ్మ? ఎక్కడ? బరదనపల్లి. ఏంటండి ఇది? గడ్డ గట్టిగా పుల్ల దేనికి వస్తుంది ఇది? ఆకులు కొట్టినట్టు. ఆకులు కొట్టడానికి. ఏం పుల్ల అంటారు దీన్ని? ఈయన పుల్ల. ఈయన పుల్ల అంటే కట్ట వచ్చి 80 రూపాయలు అంట. ఇస్త్రాకులు కుట్టాలంటే ఇవి ఉండాలి. ఒక రకమైన ఈయన పుల్ల అన్నమాట. ఇది మన సైడ్ చీపుర్లా లేవు, వేరేలా ఉన్నాయి. ఒకసారి ఈయన పుల్ల ఒకసారి చూద్దాం. ఈ ఈయన పుల్ల అంటండి, ఒకసారి చూడండి. కట్ట వచ్చి 80 రూపాయలట. కొత్తకోట సంతలో కనిపించే ప్రతి ఆకులు కట్ట వెనక ఒక కుటుంబం శ్రమ ఉంటుంది. ఆకులను సేకరించి వాటిని కుట్టి మార్కెట్ తీసుకొచ్చే జీవన పోరాటం ఉంది. అందుకే ఈ సంత కేవలం ఒక వ్యాపార కేంద్రం కాదు, వందల కుటుంబాలకు జీవనాధారం. ఈ ఊరు చాలా మంది ఇంతేనా? అవునా, అంతేనా. అంతే, ఇంకా ఇప్పుడు ఇదే వ్యాపారం. ఇక్కడ ఫేమస్ ఆకుల వ్యాపారమే. సాటర్డే అయితే మామూలు కూరగాయలు వెజిటేబుల్స్ అనే సంత, ఈ రోజు అయితే ఆకుల సంత అనమాట. ఇది ఎంత కొనుక్కున్నారు? ఇవిడి 800 ఇది. ఓకే, ఇది అంతా కలిపి 800 అంటండి. ఎన్ని ఆకులు వస్తాయి? 2000 ఆకులు వస్తాయంట. ఈ కట్ట అంతా కలిసి 800. చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా ఏరియాలో చాలా సంతలు జరుగుతూ ఉంటాయి కదా. అంటే ఇక్కడ ఇస్త్రాకులు సంత జరుగుతుందంటే ఈ ప్లేస్కి రావడం జరిగింది. చాలా మంది మహిళలు ఇక్కడికి వచ్చి ఇస్త్రాకులు కొనుక్కుంటున్నారన్నమాట. వ్యాపారస్తులు అమ్ముతున్నారన్నమాట. ఒక్కొక్కటి వచ్చి కొన్ని 800, 900, 1000, 1500 అలా అమ్ముతూ ఉంటారన్నమాట. కొంతమంది చూసారా ఈ ఆకులు తీసుకెళ్లి ఇంటికాడ కుడుతూ ఉంటారు. అమ్మ మీకు కుట్టడం వచ్చి ఇవి ఎన్ని సంవత్సరాల నుంచి కుడుతున్నారు? చిన్నప్పటి నుంచి కొడతాను. చిన్నప్పటి నుంచి కుడుతున్నారు. ఏ ఊరమ్మ ఇది? దెబ్బలపాలెం పక్కన ఉంది. దెబ్బలపాలెం. మీ ఊర్లో అందరూ కొడతారు. ఆడవాళ్ళు అందరూ ఇదే కొడతారమ్మా. పర్లేదమ్మా? పర్వాలేదు, మరి అలాగే ఏం లాభం కది లాభం. ఇంకా ఓకే. ఇది ఎంత కొనుక్కుంటారు మీరు? ఇదిగో 1550 రూపాయలు కొన్నాను. 1550 రూపాయలు కొన్నారు. ఇది ఎన్ని ఆకులు అవుతాయమ్మా కుడితేనే? ఇక అలాగే ఓ చుట్టు కొడతావు ఏటమ్మా, సంవత్సరం పొడిని కుడతాం. ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో తెలీదు. ఆ రేట్లు కూడా ఒక లాగా పెడతారని మాకు గ్యారెంటీ లేదు. రేట్లు కూడా మాకు ఎవరు వస్తాయి? అమలాపురం అండి. ఈ రేట్లు పెట్టి మేము ఆకులు కొనేసుకుంటాం. ఈ నష్టం మాకు ఈ నష్టం మాకే వస్తుంది. అలవాటైన పని కాబట్టి మానుకోలేకపోతాం. నష్టం వచ్చినా లాభం వచ్చినా ఇది కొన్ని సంవత్సరాల నుంచి పూర్వం నుంచి కూడా ఇదే పని వర్క్ చేస్తున్నాం. అంటే అలవాటైన పని కాబట్టి మానుకోలేమో అని అంటున్నారు. చూసారు కదా ఎన్ని వందల కుటుంబాలు దీని మీద ఆధారపడుతున్నాయని మీకు చూపించడానికే ఇది ఇక్కడ పరిస్థితి. సంతలో నడుస్తుంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆధునికత ఎంత పెరిగినా మన మూలాలను పూర్తిగా మర్చిపోలేము. ప్రకృతితో కలిసి జీవించడం మన సంస్కృతిలో భాగం. ఆ సంస్కృతిని ఈ ఇస్త్రాకుల సంత ఇంకా సజీవంగా ఉంచుతుంది. సార్ ఇక్కడ మార్కెట్ ఎలా జరుగుతుంది ఏంటి కొన్ని విషయాలు చెప్తారా? మార్కెట్కి ఏంటంటే ఇది 3 నెలలు సాగుతుందండి. కొన్ని ఎండాకాలం 3 నెలలు సాగుతుంది. ఓకే. ఈ ఇస్త్రాకు కొన్ని రాష్ట్రాలు వెళ్తుంది. ఇది ప్లాస్టిక్ ఉంది కదా, ప్లాస్టిక్
అది కడుపులోని యాసిడ్ వల్ల ఇబ్బంది పడుతున్నారని ఈ ఆకు మార్కెట్లో కొంతమంది వ్యాన్ల మీద మార్కెట్ వ్యాపారం చేస్తారు. వాళ్ళు ఎన్నో కొండలు దాటి అవతల ఈ ఆకు తెస్తారు. ఈ ఆకు తెచ్చి ఇక్కడ మార్కెట్ చేస్తారు. ఇవే కొట్ల క్యాప్, ఇదే ఆధార్ కొత్తకోటకి. కొత్తకోట అంటే మెయిన్ ఇంట్రెస్ట్ ఇస్త్రాకి మీద ఆధారపడింది కొత్తకోట మొత్తం. ఏ ఇంట్లో చూసినా ఏ ఆడపిల్ల చూసినా ఆకు కుట్టి బతకడమే, వేరేదంటే ఏమీ లేదు. ఇస్త్రాకే వాళ్ళు ఎన్నో కొండలు ఎన్నో మైలు దాటి వస్తారు. 7 కొండలు 12 మైలు రాయినాయి ఇంత ఉంటుంది పొడుకులు. ఆ పొడుకుల మీద వెళ్ళి ఈ రోజు మధ్యాహ్నం వెళ్ళి రేపు నైట్ వస్తారు. అంత కష్టపడి తెచ్చుకుంటారు, ఇక్కడ తెచ్చుకుని అమ్ముకుంటారు. ఇక్కడ మైలు తీసుకెళ్లి ఇంటికాడ వెళ్ళి కుట్టుకుంటారు. ఇంటికాడ కుట్టుకుంటాం. ఇవే బెంగళూరు, వేరే రాష్ట్రం, హైదరాబాదు ఏ నెలకి ట్రాన్స్ఫర్కి పట్టుకెళ్ళి ఇవే బాగా అండి. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే. ఫస్ట్ జనరేషన్లో చాలామంది పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్లు కానీ ఏ ఫంక్షన్ జరిగినా భోజనాలు తినాలంటే ఆకులను ఉపయోగించాలన్నమాట. ఈ ఆకుల్ని ఈ రోజుల్లో అంటే పేపర్ ప్లేట్లు ఉపయోగిస్తారు, కానీ దానిపైన ఒక లేయర్ ఉంటుందండి. ఆ లేయర్ వల్ల చాలా కాలుష్యం కలుగుతుందని చాలామంది ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అనమాట. ఆ ప్లేట్లు ఉపయోగించే కంటే ఈ ఇస్తరాకులు ఉపయోగించడం వల్ల హెల్త్కి కూడా మంచిది అనమాట. ఈ ఆకుల్లో ఉండే కొన్ని పోషకాలతో కలిసి మన బాడీకి వెళ్ళడం వల్ల ఈ ఆకుల్లో తినడం మంచిదని చాలా మంది అభిప్రాయం. అందుకే ఇక్కడి నుంచే వేరే ప్రాంతాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతుంటాయి అన్నమాట ఈ ఆకులు. మన సైడ్ అయితే ఇస్తరాకుల కింద అరిటాకులు ఉపయోగిస్తారు. అరిటాకుల్లో భోజనం చేసినా కూడా ఆరోగ్యానికి మంచిదే. ఇలాంటి ఇస్తరాకులు ఈ అడవిలో దొరికి ఇస్తరాకులు కూడా ఉపయోగించడం చాలా హెల్త్కి మంచిదని మీకు ఈ వీడియో చేస్తున్నాను. ఒకసారి ఇస్తరాకుల మార్కెట్ ఏ విధంగా ఉందో చూడొచ్చు మీరు. మీ పేరేంటమ్మా? కృష్ణవేణి అండి. అమ్మ మీరు అమ్ముతున్నారా కొంటున్నారు? ఇది అమ్ముకుంటున్నాం అండి. అమ్ముకుంటున్నారు. మీరు ఎక్కడి నుంచి తెస్తారా మీ ఆకు వచ్చి? పాడేరు నుంచి తెస్తాం. పాడేరు ఒగ్గంపేట, అరకు అంటే సంతల్లో కొంటారా? సంతలో కొనుక్కుంటాం. అక్కడి నుంచి తెచ్చి మళ్ళీ ఇక్కడ అమ్ముతారు అన్నమాట. అక్కడి నుంచి తెచ్చుకుని ఇక్కడ మళ్ళీ అమ్ముతారా? అక్కడి నుంచి తెచ్చుకొని ఇక్కడ కుట్టుకుంటే వాళ్ళకి అమ్ముకుంటాం. 2 రోజులు కష్టపడితే 3వ రోజుని రూపాయి వస్తుందో రాలేదో బాధలు పడుతున్నాం. వీళ్ళ పాడేరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తెచ్చుకుంటారట. ఇక్కడ తెచ్చుకుని ఇక్కడ అమ్ముతూ ఉంటారు అనమాట. ఇక్కడ మార్కెట్ భలే ఉంది. ఇక్కడ కొనుక్కున్న ఇస్త్రాకుల్ని అలా లారీలోని లేదా ఆటోల్లోని ఇంటికి తీసుకెళ్తూ ఉంటారు. ఇంటికి తీసుకెళ్లి కుట్టుకుంటూ ఉంటారంట. మనం వీలైతే ఎవరైనా కుడుతుంటే అది కూడా చూపిద్దాం. 1 కోటి రూపాయల సంత. మీది ఏ ఊరమ్మా? మాది ఊరే, ఈ కొత్తకోట. మీరు వాళ్ళందరూ కొత్తకోటలే. 4 ఊళ్ళో వచ్చి కొనుక్కుంటారు. మేము వెళ్ళి వేలకు వేలు ఎట్టుకెళ్ళి కొంటాం. ఏదో కిమ్మికాడ ఒక 50 రూపాయలని తెచ్చేస్తాం. మీరు అమ్ముతాకు వచ్చారా? అమ్మటానికి. మమ్మల్ని తీసుకెళ్తారా మీ సంతలకి? రండి. ఎప్పుడు జరుగుతుంది? ఈ రోజు ఎక్కడైనా జరుగుతుందా? అక్కడ శనివారమే జరుగుతుంది. అక్కడ శనివారమే. మంగళవారం జీమాడుగులు, జీమంపేట శనివారం, లచ్చివారం గుర్తులు. అమ్మ ఇప్పుడు ఎలా ఆదివారం కదా, రేపు ఎక్కడైనా ఉందా? సోమవారం రేపు ఉండదు, అటే ఉన్నది. పెదబాయిలు బాగుంటది. పెదబాయిలు ఆకులు ఉండదు, అది వేరే ఉంటదా? ఆకులు సంతలు 3. పెదబాయిలు. మంగళవారం ఏ సంత జరుగుతుంది? జీమాడుగులు. బుధవారం కించమండ. అవి ఆకులు ఉండి కాదు, సంతలు ఉన్నాయి. పసుపు, అల్లం, పెప్పలు ఇవన్నీ 3 సంతలు పెద్దవి. ఈవిడ సంతల గురించి కొన్ని చెప్పారు కదా, చాలా మందికి ఐడియా లేకపోతే మీకు ఆ రోజుల్లో వెళ్ళొచ్చని. సరువు ఇస్తాం, కుట్టుకొని ఇస్తారు. మాకు కట్టకాడ ఒక 50 ఎంత ఇచ్చేస్తాం. మళ్ళీ వాళ్ళు కుట్టుకొని సొమ్ము చేసుకోవాలి కదా. 50 రూపాయలు మిగిలితే ఇచ్చేస్తారన్నమాట. ఇచ్చేస్తాం. 10 కిమ్మిలు కొనుక్కుంటే ఒక 500 ఇస్తే మా కూలి పని చాలదటి. తర్వాత ఉండదమ్మా ఈ సీజన్ దాటితే మళ్ళీ ఉండదా? మామూలు కారాకు ఉంటది కానీ ఇంత ఈ ఆకు ఉండదు, ఇస్తరాకు ఉండదు. అంత ఉండదు. ఉంటది వేరే ఆకు వస్తుందా? ఈ ఆకే నల్లబడిపోద్ది ఆకు. ఇప్పుడే బాగుంటది ఆకు. ఇప్పుడు ఈ 2 నెలలును శివరాకు అంటారు. ఇది జూన్ నెల, మే నెల బాగుంటదా? ఓకే.
ఏ ఊరమ్మా మీది? మాది కొత్తకోటే. కొత్తకోటే. ఇస్త్రాకులు కొనుక్కోవడానికి వచ్చారా, అమ్మడానికి వచ్చారా? కొనుక్కొని కొండల మీదకి వెళ్ళి కొనుక్కొని కొత్తకోటలో అమ్ముతున్నాం. అమ్ముతున్నారు అన్నమాట. కొండల మీదకి వెళ్ళి తెచ్చుకున్నారా? తెచ్చుకున్నాం. ఏ ఊరు వెళ్ళి తెచ్చుకున్నారమ్మా? ఏ ఊరు? దారకొండ వెళ్ళాం. దారకొండ? అంత దూరం వెళ్తారా? వెళ్తాం. సీలేరు దాకా వెళ్తాం. సీలేరు దాకా వెళ్తారా? అక్కడ అందరూ ఇలాంటివి అమ్ముతూ ఉంటారమ్మా? అందరూ ఇలాంటి దగ్గర పెట్టుబడి ఎట్టి ఏరించుకుంటాం. ముందు కూడా పెట్టుబడి పెడతా ఉంటాం. పెడతాం. మేము వెళ్ళమా దారకొండ అటువంటి ప్లేస్ కి? వెళ్ళొచ్చు. ఎప్పుడు ఉంటుందో దారకొండ సంత? ఆదివారం. ఇవాళ ఉంటది. మేము ముందెళ్ళి వాళ్ళంటి కొనుక్కుంటాం. ఎంత దూరం ఉందమ్మా దారకొండ ఇక్కడికి? సీలేరు దగ్గరే. అమ్మో వెళ్ళలేమేమో. వెళ్ళలేరు మీరు. దూరం. చీలేరే. ఇంక చీలేరు బండి ఎక్కేయడమే. పర్లేదమ్మా, పర్లేదు. చాలా మంది ఆడవాళ్ళు ఇక్కడ. ఆడవాళ్ళు మీ ఉపాధి చేసుకొని బతకడమే. ఎప్పుడు మేము పుట్టిన కాడి నుంచి ఆకులే. మరో పని రాదండి, ఆకులే కొడతాం. ఆకులే కొడతారు. వీళ్ళు పుట్టిన కాడి నుంచి ఇదే పని చేస్తా ఉంటారంట. మరో ఏ పని రాదు. పని రాదు. తప్పుడు బియ్యం తెచ్చుకోవడం, ఆ ఆకుల మీద బతకడం. మా భూములు కానీ ఏమి ఆస్తులు కానీ లేవు. పని చేసుకోవడానికి ఇల్లు కూడా సంపాదించుకోలేదు. అరివి ఇవ్వడం, వారం తిరగడం వాళ్ళు అంట. ఓకే అండి. ఇది ఇక్కడ పరిస్థితి మాట ఇలా ఉంటది. చాలా మందికి ఒక ఉపాధి కల్పిస్తుందన్నమాట. ఏమంటారమ్మా ఆకుల్ని మీరు? ఇస్తరాకులు అంటాం. ఇస్తరాకులు అంటారు. అడ్డాకులు అంటారు ఎక్కువ. అడ్డాకులు, ఇస్తరాకులు అన్నమాట. అన్నవరం పంపిస్తాం, తిరుపతి పంపిస్తాం. మేము కుట్టిన ఆకులు అన్ని అక్కడికే పోతాం. ఫోన్ చేస్తే మాకు వేస్తారా మీరు? మీకే వేస్తాం. ఇప్పుడు కట్ట ఎంత, ఆకు ఎంత ఇచ్చుకున్నారు? ఆకు కాదండి, 100 ఆకులకి 130 రూపాయలు. అందరూ ఒకటే రేటు? అందరిది ఒకటే రేటు. ఇది ఎంత అమ్ముతున్నారమ్మా మీరు కట్ట? ఇది అక్కడ ఉంది. ఎంత అమ్ముతారు ఇది? నాకు ఇది ఎంతకి మేము అక్కడ కొండవే 3000 కొన్నామండి. ఇక్కడ మరి మా అద్దె 500 ఆ బండి వాళ్ళకి. మనకు వస్తే ఒక 100 ఎంత వస్తుంది. 3000 ఎంత అమ్ముతారు ఇది? 3500కి అమ్ముతాం. 3000 ఎన్ని ప్లేట్లు అవుతాయో ఏమో మన తెలియదు. ఇంకెలాగే బతుకుతున్నాం. ఉపాధి మిగిలిపోయిన మాకు కూలి పని అది చేయలేము. ఈవిడ పాపం ఇంత కట్ని ఈజీగా మోసుకుపోతున్నారు అన్నమాట. మాకు 50 రూపాయలు ఉంటుంది, మీకు 200 ఉంటుంది. ఇలా ఆకు చూసుకుంటారు అన్నమాట, బాగుందా లేదని. మళ్ళీ ఆగి చూసి నప్పితే కొంటారు, లాభం లేదమ్మా. గోరి ఇనుప కూరలు ఉంటాయి. పుల్లలో ఇనుపుల్ల మళ్ళీ అదే మళ్ళీ కుట్టుగా చీరుకొని కుట్టుకొని కొండలు అయితే నాగనివ్వరండి ఆకు. మా దగ్గర లాగి చూస్తారు. ఈయన పుల్ల మళ్ళీ వేరే కొనుక్కుంటా వేరే దగ్గర. ఆ పుల్లలు వేరే ఉంటాయి. మీరు అమ్ముతున్నారా? మేము మళ్ళీ అక్కడ పాడే రవతలు తెచ్చుకుని అమ్ముతున్నారు అన్నమాట. మేము బోల్డ్ పెట్టుబడి పెట్టుకొని సంవత్సరం మొత్తం మీద 100 ఆకులు కుడితే 100 సంకలు లాకెత్తున్నారు. మీరు కుడుతున్నారమ్మా, అమ్ముతున్నారా? కుడుతున్నాం. వీళ్ళ దగ్గర కొని మేము కుడుతున్నాం. పర్లేదమ్మా, లాభాల కోసం ఏం కాదు. మా డబ్బులు దాచుకుంటే ఖర్చు అయిపోతాయి అనేసి ఆకుల మీద పెట్టుబడి పెట్టుకొని కుట్టుకుంటున్నాం అంత తప్ప ఏమి లాభాలు గాని ఏమి ఆస్తులు ఏం కాదు. ఏదో అలవాటైన పని. గేట్లు కాడ ఆపేస్తున్నారు మమ్మల్ని వచ్చేటప్పుడు. ఆకులు ఇలా వదిలేస్తున్నారు. రవాణా అయిపోతుంది మొత్తం సరుకు అంతానంటే. కొండోడు అమ్ముతున్నాడు, ఆడి కష్టం మా కష్టం ఇది. ఈ మధ్య వాళ్ళకి ఎందుకు చెప్పు? ఉపాధి మీకు అందరికి. అందరికి బతుకుతున్నాం కదా, బతుకుదేరు కదా. లక్షల మంది ఎంతో మంది బతుకుతున్నారు వీటి మీద. అదే అక్కడ 100 సంవత్సరాల కంచి కుట్టిన ఆకు ఇది ఆకు, ఈ ఆకు కుట్టిన ఆకు ఇదండి. అందుకని మీరు ఎక్కువ ఏం చేస్తారంటే వడ్డీలు తెచ్చి వ్యాపారాలు చేసుకోవడం తప్పించడం మనకు లాభం పొందలేదు. ఇలా ఎంతో కష్టపడి ఆ ప్రాంతాలకు వెళ్ళి పాడేరు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళి తెచ్చుకుంటారు. తెచ్చుకుని ఇక్కడ అమ్ముకుంటూ ఉంటారు అన్నమాట. వీళ్ళకి కూడా ఏంటంటే
గత కొన్ని సంవత్సరాల నుంచి దీని మీద ఆధారపడతారు కాబట్టి ఏ పని చేసుకోలేరు కాబట్టి లాభం వచ్చినా నష్టం వచ్చినా దీనికి అలవాటు అయిపోయిన రోజులు మాట. గేట్ల కాడ అడ్డేసి మాకు లారీ వాళ్ళు ఇబ్బంది పడేస్తారు. మాకు ఒక ఆయన ఉంటాడు ఆకులు తెచ్చి అయినా అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి 4 లారీలు ఎట్టు ఆకులు తెస్తాడు. మాకు నుంచి తీసుకెళ్తాడు మమ్మల్ని. గేట్ల కాడ 10,000, 5,000, 6,000 బిల్లులు రాసి దగ్గర పంపించట్లేదు. బిల్లు మీద రావాలి. ఆ బిల్లు మీద వస్తే వాళ్ళకి ఎక్కట్లేదు అంటున్నారు. మాకు చాలా ప్యాన్ వేసిపోతుంది మా నాటోళ్ళకి. చూసారు కదా వచ్చేటప్పుడు కూడా వ్యాపారం మళ్ళీ మేము అలాంటిదన్నీ కొద్దిగా గేట్ల కాడ కాయిదా తీసుకోకుండా వదిలేలాగా మాకు ఏర్పాటు చేయండి. చూసారు కదా పాపం వీళ్ళు ఎంతో కష్టపడి అడవుల్లోకి వెళ్ళి తెచ్చుకుంటారు. వచ్చేటప్పుడు మధ్యలో చెక్ పోస్టుల దగ్గర అయ్యి డబ్బులు తీసుకుంటున్నారు అని చెప్తున్నారు. ఇది ఏమైనా తగ్గిస్తే వీళ్ళకి ఆ డబ్బులు కలిసి వస్తాయని చెప్తున్నారు అన్నమాట. కొత్తకోట సెంటర్ అండి ఇదంతా. పర్లేదు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంచెం అన్ని దొరుకుతాయి అన్నమాట ఈ సెంటర్లో. ఇక్కడ ఎవరు చూసినా కానీ ఎవరింటికి వెళ్ళినా కానీ ఇస్త్రాకులు కుడుతూ ఉంటారు, అమ్ముతూ ఉంటారు అన్నమాట. ప్రస్తుతం ఒకరి ఇంటికి వచ్చాం. ఇక్కడ ఒక ఆమె ఈ ఇస్త్రాకులు కుడుతున్నారు. చూడండి ఎలా కుడుతున్నారో మనకు అర్థమవుతుంది. వీళ్ళకి అలవాటు బట్ ఆకులన్నీ పేర్చుకుని కొనుక్కున్న ఆకులు ఇంటి దగ్గర కూర్చుని ఇలా తయారు చేస్తారన్నమాట. ఎంత ఫాస్ట్గా కుడుతున్నారు చూడండి. అది అసలు టపా 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 కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట. ఇందులో తింటే ఆరోగ్యానికి కూడా మంచిదే. అమ్మ నమస్తే, మీ పేరేంటమ్మా? వరలక్ష్మి గారు. మీది ఏ ఊరండి? ఇది కొత్తకోట. మీకు అలవాటు అమ్మ ఇది? ఎన్ని సంవత్సరాల నుంచి ఇది అలవాటు? చిన్నప్పటి నుంచి. లేడీస్ అందరూ ఇక్కడ అంతేనమ్మా? ఎవరైనా ఇలా తయారు చేసుకుంటారా? ఇప్పుడు ఆకు ఎలా అమ్ముతూ ఉంటారు మీరు? 100 ఆకులు 35 రూపాయలండి. 135 రూపాయలేమో. ఓకే, 135 కదా. చూసారు ఇది ఎంత ఫాస్ట్ మిషన్ కుట్టినట్టు కుడుతున్నారు అనమాట. మిషన్ కూడా అంత ఫాస్ట్గా కుట్టుదేమో. టపా టపా చక్కగా కుట్టుకుంటూ వెళ్తున్నారు. చక్కగా టపా 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 కుడుతున్నారు అనమాట ఆవిడ. అసలు దీంట్లో భోంచేస్తే ఆరోగ్యానికి కూడా మంచిదన్నమాట. అసలు టపా 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 బలి కుడుతున్నారు. అసలు వీళ్ళు తెచ్చుకుంటారన్నమాట. తెచ్చుకుని మార్కెట్లో తెచ్చుకుని కుడుతూ ఉంటారన్నమాట. ఈ కుట్టే విధానం కూడా చూడొచ్చు మీరు. ఆకులు పక్క పక్కన పేర్చారండి. జాయిన్ చేస్తారన్నమాట ఆ ఇనుపులతోటి. దీనికి ఉపయోగించే పుల్లలు కూడా చూడండి. అంటే మనం అక్కడ 80 రూపాయలు కట్ట అని చెప్తున్నారు కదా, అది దాన్ని తీసుకొచ్చి వీళ్ళు ఏం చేశారంటే దీన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నారండి. ఇది కొత్తకోట అనే గ్రామంలో ఇస్త్రాకులు మార్కెట్ కానీ ఇస్త్రాకులు తయారీ విధానం కానీ ఈ విధంగా ఉంటుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ అండి. ఈ రోజు మనం చూస్తున్న ఈ సందడి కేవలం అమ్మకాలు కొనుగోలు మాత్రమే కాదు. ఇది ఒక సాంప్రదాయం కొనసాగుతున్న దృశ్యం. ప్రకృతిని కాపాడే ప్రయత్నం, మన పూర్వీకుల వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించే బాధ్యత. కొత్తకోట విస్తరాకుల సంత మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ప్రకృతిని ప్రేమిస్తే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. సాంప్రదాయాలను గౌరవిస్తే అవి మన సంస్కృతిని నిలబెడతాయి. అందుకే ఇలాంటి సంతలు కేవలం మార్కెట్లు కాదు, మన గ్రామీణ భారతదేశ ఆత్మను ప్రతిబింబించే జీవంతమైన వారసత్వాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.